దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ప్రియమైన దేవుని సంగమా, మనము క్రీస్తు వలె మారి ఆయన రాకడలో ఎత్తబడి ఆయనతో యుగయుగములు జీవించాలన్న ఒక నిరీక్షణతో మనం ఈ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. అయితే క్రీస్తు శరీరము తిని ఆ రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మన యేసయ్య పునరుత్థానపు శక్తి కలిగినవాడు, మరణంను జయించినవాడు. కనుక ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసముతో మనం క్రీస్తు యొక్క శరీరాన్ని భుజిస్తూ ఉంటాం, క్రీస్తు యొక్క రక్తాన్ని మనం తాగుతూ ఉంటాం. ప్రియమైన వారలారా, వాటిని తీసుకున్నప్పుడు మనం వాటిలో ఉన్న స్వభావాలను మనం అలవర్చుకోవాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. పేతురు గారు అంటాడు, ఆయన శ్రమపడ్డాడు కనుక మనమును అట్టి మనస్సును ఆయుధముగా ధరిస్తాము. అంటే శ్రమపడుటకు మన శరీరాన్ని అప్పగించుకోవటానికి మన మనస్సును కట్టుకుందాం అంటాడు. చూడండి, క్రీస్తు శ్రమపడిన శరీరాన్ని భుజిస్తూ సుఖభోగాలు అనుభవిస్తే రేపు నిత్యరాజ్యములోనికి ప్రవేశించం. క్రీస్తు ఎలాగైతే తన శరీరం ద్వారా శ్రమపడ్డాడో, ఆ రొట్టెను భుజిస్తున్న మనము, ఆ శరీరాన్ని భుజిస్తున్న మనము, ఆ శరీర అనుభవాల్ని అనుసరించాలన్న విశ్వాసముతో భుజిస్తున్న మన జీవితంలో అట్టి అనుభవాలు కనపడాలి. అవి కనపడకపోతే రేపు నీవు ఆ రొట్టె తిన్నా, ఆ శరీరం భుజించినా రాకడలో ఎత్తబడలేవు. వాటికి తగినటువంటి అర్హత కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఆ రొట్టెను భుజించేటప్పుడు, ఆ క్రీస్తు రక్తాన్ని, ద్రాక్షరసాన్ని త్రాగేటప్పుడు బైబిల్ సెలవిస్తున్నమాట, దాన్ని వివేచించండి, అయోగ్యంగా మీరు పాల్గొనకండి. అనేకులు అయోగ్యంగా పాల్గొని చనిపోయారు అని బైబిల్ సెలవిస్తుంది. శిక్షకు అర్హులయ్యారు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకుని మీరు భుజించినట్లయితే మీకు శిక్షావిధి కలగదు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారలారా, మనం నిత్య జీవంలో ప్రవేశించడానికి మాదిరిగా మనకు ముందు నడిచిన క్రీస్తు శరీరాన్ని, రక్తమును మనం భుజిస్తున్నాం, తాగుతున్నాం. కనుక వాటి అనుభవాలు మన జీవితాన్ని అలవర్చుకొని ఆ విశ్వాసముతో నిరీక్షణ కలిగి మనం సాగినట్లయితే నిశ్చయంగా ప్రభుతో యుగయుగములు ఏలుబడి చేస్తాం. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.